మనం మరింత ముందుకెళ్ళాలంటే మనకున్న దిక్కు ఏంటో చెప్తున్నా. వస్తాయి, నిరాశలు వస్తాయి, కృంగుదలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు కృంగిపోయాడా? నీరు గారిపోయాడా? నీరు గారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దావీదు ఏం చేసినా తెలుసా? 4వ వచనం, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం పొందెను. 5వ వచనం, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఏంటట అయ్యే? పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. కృంగిపోయినప్పుడు దావీదు దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడు? పూర్వ దినాలు. నేనేమనుకున్నా తెలుసా? గొల్యాతును 5 రాళ్ళు తీసి ఒక రాత్తో కొట్టాడే, అది జ్ఞాపకం చేసుకుంటాడు. అరే ఒకప్పుడు నేను దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఒక్కడిని కత్తితో నరికితే ఈ పక్క స్త్రీలు ఈ పక్క పురుషులు ఏం పొగిడారు నన్ను, ఆ రోజుల్లో దేవుడు నా చేయి పట్టుకున్నప్పుడు ఎంత బాగుండే అని జ్ఞాపకం చేసుకోలేదు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఆ డేస్ బలి ఉండేవాడిని ఆ రోజుల్లో, అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు నేను లేను? ఏడవలేదా? మీరు ఏడ్చాడలేరు నాకు తెలియదు, కానీ నేను బోల్డ్ అన్నిసార్లు లేచాను. దైవజనులు లేసన్న గారు ఈ పాట రాశారు. నీవు కనిపించని ఈ రోజున ఒక క్షణం ఒక యుగముగా మారని, నీవు మాట్లాడని ఈ రోజున ఒక క్షణం ఒక యుగమాగా, నువ్వు మాట్లాడిన రోజు పచ్చిక బయలులా ఉండే. అద్భుతమైన పాట. ఆయన మాట్లాడుతున్నాడు అనుకో, ఆయనతో సవాసం అనుకో, చాలా బాగుంటుంది. సవాసం కోల్పోయామనుకో